హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే దానికన్నా ముందు లైఫ్ ఎండ్ అయ్యే వరకు మనతో ఉండేవాడే ఫ్రెండ్ అంటారు. మరి అలాంటి ఫ్రెండ్ వల్లే లైఫ్ ఎండ్ అవుతుందంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? బట్ మనవాడికి మాత్రం టెడ్డీనే బడ్డీ చేసుకొని తన లైఫ్ మొత్తాన్ని రిస్క్ చేయడానికి రెడీ అయిపోయారు. మరి ఒకప్పుడు ఫ్లైట్ క్యాప్టెన్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు బడ్డీ ఫైట్కి క్యాప్టెన్ అయిపోయారు. మరి ఈ మిషన్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశారు లేదో మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే August 2nd మీరందరూ కూడా థియేటర్స్కి వచ్చేయండి. బడ్డీ సినిమాని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇలా టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకోండి. లెట్స్ గో. హలో. హాయ్. అమ్మో, చాలా మంచి జోష్తో మీరు ఉన్నారు. ఫుల్ లాస్ట్ ఇంటర్వ్యూ సో ఫుల్ జోష్. సార్ నాకు తెలిసి టెడ్డీ నా పక్కన ఉంది కాబట్టి నేను కాబట్టి సార్ నేను జోష్గా ఉండాలి. మీరు ఎందుకు ఉన్నారు? మిమ్మల్ని చూసి అలా కాదు, అది కాదు, మీరు మీ ఫ్రెండ్ వదిలేశారు కాబట్టి మీరు జోష్గా ఉన్నారేమో లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్ వదిలేస్తే చూసి ఎందుకు వస్తుంది? ఇదేంటి ఫ్రెండ్ వల్ల మీ లైఫ్ రిస్క్ అయిందేమో మాకు అనిపిస్తుంది. ఫ్రెండ్ కోసం లైఫ్ రిస్క్ చేయాలి కదా మరి, అంతే అంటారా? సూపర్. బట్ ఈ క్యాప్టెన్ అనే డిఫరెన్స్ అంటే ఒకప్పుడు ఫ్లైట్ కి మంచిగా చేసుకుంటున్న మీరు ఎలాంటి కష్టాలు లేకుండా ఒక్క బడ్డీ వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారు. సో ఈ కష్టాలకి ఫలితం ఎలా ఉండబోతుంది బడ్డీని చూసినప్పుడు? ఇది స్టార్టింగ్ లవ్ స్టోరీగా స్టార్ట్ అయినా బట్ యాక్చువల్లీ సినిమా ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ థ్రిల్లర్లో ఒక లవ్ స్టోరీ ఉంది తప్ప ఇట్స్ నాట్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా ఆడియన్స్ దాంట్లో ఈ కథలో ఉన్న ట్విస్ట్స్ని, థ్రిల్స్ని, యాక్షన్ ఎపిసోడ్స్ని అండ్ బడ్డీ చేసే ఫన్ని ఎంజాయ్ చేస్తారని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. అంటే నాకు తెలుసు సార్, అంటే ఏటీసీతో ఉన్న లవ్ స్టోరీ కన్నా వాళ్ళకున్న మూడ్ స్వింగ్స్ కన్నా బడ్డీకున్న మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ నాకు అనిపిస్తుంది. వాటిని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? ఎనీ డే బడ్డీ ఈజియర్ అండి హ్యాండిల్ చేయడం, అమ్మాయిలు హ్యాండిల్ చేయడం ఇంకా కష్టం. సార్ కొన్ని టిప్స్ ఇవ్వండి సార్, ఎందుకంటే ప్రతి అమ్మాయి చేతిలో ఉండే ఒక్కొక్క టాయ్ ఏదైనా ఉందంటే అది బడ్డీ. సో అలాంటి టెడ్డీని మీరు బడ్డీ చేసుకున్నారు కాబట్టి కొన్ని టిప్స్ ఇవ్వండి అబ్బాయిలు, అవి బాగా హెల్ప్ అవుతాయి వాళ్ళు. ఏ విషయంలో టిప్స్ ఇవ్వండి? మీరు టెడ్డీని హ్యాండిల్ చేసిన వాళ్ళు అమ్మాయిని ఇంకా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు కాబట్టి సో అవి మాకు కావాలి కొంచెం. ఎలాంటి టిప్స్ అంటే టిప్స్ అంటే ఏం టిప్స్ చెప్పాలి ఒకసారి? అమ్మాయిల్ని ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళతో ఎలా చాకచక్యంగా నడుచుకోవాలి, ఇవన్నీ కొన్ని టిప్స్ కావాలి. టిప్స్ గాయత్రితో అడిగి షేర్ చేసి చెప్తాను, ఎందుకంటే నేను మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేయచ్చు అమ్మాయిని ఎలా డీల్ చేయాలి, అలా డీల్ చేయాలి. సో ఇట్స్ లైక్ హౌ డు యూ హ్యాండిల్ విమెన్, కెన్ యూ గివ్ us some tips? I said there's a woman right beside me, let us both. ఎందుకంటే I said if I give, అది మేల్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది అంటున్నా. I'll be like అమ్మాయిలు అంటే తగ్గొద్దు, గ్రిప్ లో పెట్టు, కంట్రోల్, ఇలా ఎన్ని తప్పుగా చెప్తాను నేను. అవన్నీ ఈయన మళ్ళీ బ్యాక్ ఫేర్ అవుద్ది, అది నాకు చెల్లుద్దేమో. బట్ సో గాయత్రి నేను అనుకుని లైక్ ఇఫ్ అ గై హ్యాస్ టు ఇంప్రెస్ అ ఉమెన్, ఏం టిప్స్? ఒకటి ఇది I'll say, tell me if I'm saying right or wrong, pay attention to what they're saying. జెన్యూన్ గా వాళ్ళు చెప్పేది వినండి అంటున్నా. అమ్మాయిలకి ఎక్స్ప్రెస్ చేయడం ఇష్టం, అబ్బాయిలు ఎక్స్ప్రెస్ కాదు. అమ్మాయిలు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొన్ని బోరింగ్ డీటెయిల్స్ ఉంటుంది, ఇంత కథను అంత లాగి చెప్తారు. ఉన్నా కూడా ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నట్టు, చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు నటిస్తూ వినాలి. ఇది టిప్ నెంబర్ 1. Sometimes boys try to be very have a hard exterior, that they're not emotional, they don't listen to certain soppy songs, they're very they have a guard up. So if they all trying to be alpha, all trying to be alpha, but the soft side is what women find attractive and they can relate to. Somewhere that you have to have that relatability. It's very endearing in a man. Yeah, the soft side. అమ్మాయిలందరికీ రణ్వీర్ సింగ్ అందుకే ఎక్కువ ఇష్టం. He wears his emotion on his sleeve. ఎంతసేపు టఫ్ గై అన్నట్టు కాకుండా he tries to project the soft side of him also. That is why a lot of women love రణ్వీర్ సింగ్, right? సూపర్ సార్, మీ ఇద్దరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. బట్ అజ్మల్ గారు, నాకు ఈ టాపిక్ అసలు సంబంధమే లేదు అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తారు. సార్ మీరు అసలు లవ్ టిప్స్ చెప్పండి సార్, చెప్పండి. అంటే ఇప్పుడు మేము 2 టిప్స్ ఇచ్చాం, అబ్బాయిలు అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్నా లేదా ఆ రిలేషన్షిప్ ని స్మూత్ గా సాగించాలన్నా ఎలా అని మేము ఒక 2 టిప్స్ చెప్పాం. ఇప్పుడు మీరు ఒక 3rd టిప్ ఏమైనా యాజ్ అ మ్యారీడ్ మ్యాన్, ఇక్కడ సింగిల్స్ ఇద్దరు చెప్పాం, హౌ టు బ్రేక్అప్ విత్ గర్ల్. జస్ట్ 1 టిప్. పెళ్ళైన ఆయన దగ్గరికి వెళ్ళి హౌ టు బ్రేక్అప్, ఎవరైనా just be genuine to each other, show the true love, be open, very simple, don't confuse things. సూపర్ సార్, గ్రేట్. ఈ టిప్స్ అన్ని బెస్ట్ ఫ్రెండా, బాయ్ బెస్టియా, బాయ్ ఫ్రెండ్ క్లియర్ గా కన్ఫ్యూజ్ చేయొద్దు. సిచువేషన్షిప్, రిలేషన్షిప్ ఏంటి, క్లారిటీ ఇస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, మీ వల్ల ఒక 3 టిప్స్ నా లైఫ్ లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. బట్ ఎనీవేస్, బ్యాక్ ఫైర్ అయితే మాత్రం నాకు ఫోన్ చేయండి, ఏదైనా నేను ప్లాన్ చేసుకుంటా మేనేజర్. డెఫినెట్లీ మీరు ఆలోచించినట్టే ఆడియన్స్ ఎప్పుడు కూడా వెదర్ ఇట్ ఈస్ రీమేకా లేకపోతే ఎంతమంది సినిమా చేస్తారు ఇవన్నీ ఇప్పుడు ఆలోచించారు సార్. మంచి స్క్రిప్ట్ తో వస్తున్నారు లేదా, అది మనల్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తుంది, మనం థియేటర్కి వెళ్తున్నప్పుడు మన మనీకి ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్
బట్ మీరు ఒక ఆడియన్స్ ఆలోచించినప్పుడు ఒక స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ పర్సెప్షన్ ఎలా ఉంటుంది సార్? నాకు నేను సినిమాలు, నాకు అన్ని సినిమాలు ఇష్టం ఉన్నాయి, చాలా సినిమాలు చూస్తుంటా. కొన్నిసార్లు నాకు ఫేవరెట్ జానర్ కాకపోయినా కూడా జనం అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఎందుకు నేను చూస్తూ ఉంటాను. సో నా ఆడియన్స్గా నా టేస్ట్ ఇంత ఉంటుంది అంటున్నా. బట్ కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా కొత్త పాయింట్ ఉందా, దీంట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయం ఉందా, నాకు కూడా మామూలు రెగ్యులర్ ఫిలిమ్స్ కన్నా ఏదైనా కొత్త పాయింట్ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అలాంటి సినిమాల్లో. సో కథలు ఎంచుకుంటున్నప్పుడు కూడా అలాగే ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందా, కొత్త విషయం ఏమైనా చెప్తున్నామని ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఆత్మ ఈ టెడ్డీ బేర్లోకి రావడం, ఆ టెడ్డీ బేర్ ప్రాబ్లంలో పడడం, నేను తన్ని సేవ్ చేయడం, అండ్ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా, విలన్ క్యారెక్టరైజేషను ఫారెన్లో జరగడం కదా, నేను ఒక పైలట్ ప్లే చేయడం, ఆ థ్రిల్లర్లో ఉన్న ట్విస్ట్ కానీ బాగా నచ్చాయి. సో నాకు కథ వింటున్నప్పుడు నేను ఎలా అయితే ఎంజాయ్ చేశానో, అండ్ మళ్ళీ సినిమా అంతా అయిపోయాక డబ్బింగ్ చెప్పి చూసుకున్నప్పుడు సినిమా ఎలా అయితే నేను ఎంజాయ్ చేశానో, నేను ఆడియన్స్ కూడా సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా అలాగే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇది సినిమా, జనంలో వెళ్ళే వరకు మనం ఏం చెప్పలేము, మనం ఎన్నో ఊహించుకోవచ్చు, బట్ ఫైనల్ గా తీర్పు ఆడియన్స్ వేస్తారు. సో వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? First of all, that. My character is very different, firstly, from Tiger Nageshwar Rao, because in that I'm playing a villager, very simple, and that too 1970s character. So this is very, very different. My character is a young air traffic controller who falls in love with a pilot. Wow. And very old school love story, but it's in an urban place. Obviously, we are in 2024 in the movie, and she's. మిగతా ఇంటర్వ్యూస్ చాలా కథ చెప్పే Wow, this is the normal. No, I'm saying in other interviews you already told so much more about the plot. చెప్పే స్కైలో ఉంటాడు, నేను కింద ఉంటే చెప్పే పర్లేదు అట్లా. Okay, I'll tell you more. So basically, the main suspense is that. Stop me now! I'm giving away the suspense. పర్లేదు, ఆ మాత్రం మనం ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూస్ చెప్పొచ్చు కదా. ఆ ఎక్స్క్లూసివిటీ మా వరకు ఉంది, లేదా బార్డర్ దాటి You will get the exclusive. Thank you. No, I'm just kidding. I can't say the suspense. Suspense కాదు, but you told right that we don't meet each other, you can tell. Yeah, so basically it's a modern day love story, but in a very old school romantic way, because they fall in love on the microphone because they've never seen each other. ATC is responsible for landing all the flights safely on the runway, and they talk a lot on the basically the channels that they're communicating on. So imagine in today's day and age, this doesn't happen. People don't fall in love by talking. Yes. They want to meet each other. They want to fall in love by Swiping, by doing all sorts of DMs. yeah, just like everything that is not romantic. I don't find that romantic. I think this is true romance. So for people who love romance, who love will really enjoy this film. So Gayatri, if somebody slid some message into your DM, would you respond to No, No, not I at all. don't. I have so many. Yeah? Obviously, Can we see I'm some? sure you do as well. No. I have so many funny ones, guys. It's Yeah? so hilarious. should You share should some see. Share some screenshots Yeah. or read them out at least. It's if you don't want to really share. It is really funny. Just open the I request. don't have. It's here. You want to see? You actually want Yeah. She's got more interested. అంటే ఊరికే అసలు అంటే Yeah, అమ్మాయికి ఒకటి ట్రై చేస్తుంటే నువ్వు ఏ But రాస్తావు very- నాకు చూడాలందంట. very sweet ones also. అవి Like, మాకు వద్దులే, ఎలా చేస్తాను. చాలా స్వీట్ చూసావు మేము. what does this mean? ఇష్టై విచ్ లాంగ్వేజ్? మలయాళం తెలుగు. Ishta is Malayalam. ఇష్టై మలయాళం. What is this? అరే what did it? Bhoot. Somebody's calling me a bhoot. You are too pretty. అయ్యో బాబోయ్. These ones. సర్లే ఓకే సార్, తర్వాత మాట్లాడదాం. చూడండి బాయ్స్ అందరూ గాయత్రి డిఎంస్ చూసుకుంటుంది, సో మీరు డెఫినెట్ గా ప్రపోజ్ చేయాలంటే ట్రై చేయొచ్చు. సార్ మీరు చెప్పండి సార్, గాయత్రి గారిని అడిగారు కాబట్టి మీ డిఎమ్స్ మీరు ఓపెన్ చేస్తారు ఫ్రీక్వెంట్. తక్కువ ఉన్నా కూడా ఏదో వి వాంట్ టు అడ్వర్టైజ్ అవర్ ప్రోడక్ట్ లేకపోతే వి హ్యావ్ దిస్ న్యూ క్లోత్స్ యూ కెన్ బై ఫ్రమ్ us, we have opened this new showroom here, food you can eat from ఇయే ఎక్కువ ఉంటాయి. సో సార్ అజ్మల్ సార్, I'm so bad in handling social media. Recently only I have just started DMs and all those things a month back or something like that. Till then my fans were using my manager was given that to different people who handles all those things. I had lot of things to do, and sometimes I just give my pictures to them and I just say the contents and that's it. So now I just completely going to focus on social media, and because nowadays if there is a movie, social media is బట్ everything. సార్ బట్ వై? బట్ ఎందుకంటే ఎవ్రీ యాక్టర్
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనుకుంటూ ఉంటున్నారు ఇప్పట్లోనే. Yeah, yeah. బట్ వై సోషల్ మీడియాకి చాలా దగ్గర అవ్వాలి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? Because it's It's for everywhere. promotions. Yeah, not only for the promotions. Doing a movie is not a big thing. To give the reach, to say about the proper content, what is our movie about, and we are doing this for people, and people should watch this. Who else we are doing all these things for? So at the end of the day, they are the king and queen. So we want to serve our movies to the people, and they would really give all. We want a lot of love. Artists, all actors, Shirish, Gayatri, me, we want their love. So we just want to say that we had done a very good movie. Just do come and watch. We should really beg for that, right? Yeah. Great. And we should. I really want to entertain people in all, giving all different genres and all those things. So బట్ యాక్టర్ గా మాకు ఎప్పుడో ఆడియన్స్ గా మీ మీద ఒక డౌట్ ఉంటుంది. Hmm. ఏంటంటే మీరు యాక్టర్ గా హీరోగా కనిపిస్తారు, నెగిటివ్ షేడ్ లో కనిపిస్తారు, సపోర్టింగ్ యాక్టర్ గా. బట్ హౌ డూ యూ ప్లాన్ యువర్ ఫిల్మోగ్రఫీ? నా ఫిల్మోగ్రఫీ అలా చూసుకున్నప్పుడు హౌ ఇట్ ఈస్ లుక్ టు ద, అంటే ఆ ఆడియన్స్ కి ఎలా కనబడాలి ఫిల్మోగ్రఫీ అని ప్లాన్ చేసుకుంటారు? see, I have never looked this as a business or something like that. I have passion towards movie, and I want to do different characters. My thing is different. I'm a doctor, and I'm just doing for passion, and that's it. But now what I have done, that I have took a break for that. I just kept that doctor thing aside. Now I'm completely focusing into films. And when I do a film as a hero, I have done 2-3 films over here as a hero, but it got bombed. Like a movie called Prabhanjanam and one Tanu Monne Vellipoyindi. But the producer was too big. The director was he's the one who introduced Chiranjeevi Garu and all, Padavamshi Garu. But the producer couldn't release a movie proper time. Then I made a decision that I will be part of very big films with the good producers, with good heroes, something like that. So then I just started working with bigger production houses like Studio Green. yeah, Studio Green and the Mangalwaram Ajay Bhubadi Yes. and Ram Gopal Verma with Vyuham. Vyuham I had done. Why? Because it's all about Jagan Mohan Reddy Garu, and a lot of fame for me. So I just want to give that kind of characters, different characters, and be a part of bigger films. And in heroes, I'm just doing the lead roles in Tamil and Malayalam also. If a good team comes over here and narrate me a script, I am ready to do a film over here also. Keeping the fingers crossed. ఆల్సో శిరీష్ అంటే మెయిన్ గా ఎలా ఉంటుందంటే గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ చూసినప్పుడు సో అందులో ఆ క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేశారని ఎప్పటికీ డౌట్ ఉంటుంది. సో అలాగే బడ్డీలో కూడా ఈ టెడ్డీ అనే క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేశారని మెయిన్ గా ఎవ్రీ వన్స్ డౌట్, ఒక మిస్టీరియస్ క్వశ్చన్ అది. ఈ క్యారెక్టర్ మీరు సినిమాలో చూస్తే అది గన్స్ తోటి ఫైట్ చేస్తుంది, తగ్గేదిలే అంటుంది. సో టెడ్డీని ఒక టాలీవుడ్ ఫ్యాన్ లాగా లవబుల్ గా కిడ్స్ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలాగా డిజైన్ చేసాము. సో ఆ హాలీవుడ్ సినిమా టెడ్లో అది బూతులు మాట్లాడుతూ డబుల్ మీనింగ్ థింగ్స్ చేస్తుంది. మా టెడ్డీ అలా కాదు, వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ, క్యూట్ అండ్ వెరీ ఫన్నీ టెడ్డీ. సో అందరికి మా డైరెక్టర్కి ఒక యంగ్ కూతురు ఉంది, మా ప్రొడ్యూసర్ గారికి ఒక యంగ్ డాటర్ ఉంది, మా ఎడిటర్ గారికి యంగ్ డాటర్ ఉంది. సో వాళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు మనం మన ఫ్యామిలీ మన పిల్లల్ని తీసుకెళ్ళి చూసేలా ఒక సినిమా చేయాలి, ఏం చేద్దాం అనుకుని ఈ ఐడియా డెవలప్ చేశారు. సో ఐఎమ్ షూర్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అలాగే తీశారంటున్నా. సో ఐఎమ్ షూర్ మన తెలుగులో కూడా మన ఆడియన్స్ ఫైనల్గా సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మాకైతే గట్టి నమ్మకం ఉంది అన్న. బట్ ఆ మిస్టీరియస్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి అంటే ఎలా అచీవ్ చేయగలరు, బడ్డీని మూవీ ఎలా చేయగలిగారు? అందులో పర్సన్ ఉంటారా, లేకపోతే వెదర్ ఇట్ ఈస్ విఎఫ్ఎక్సా, అయితే ఎలా కనబడిపోతుంది? ఒక హ్యూమన్ తీసుకుని కాస్ట్యూమ్ వేయించాం, బట్ ఆ ఫేస్ కదలదు కదా అంటున్నా. ఒక బొమ్మ వేసి ఇప్పుడు ఈ బొమ్మ కదలదు కదా అంటున్నా. ఒక కాస్ట్యూమ్ ఒక మనిషికి కాస్ట్యూమ్ వేసినా అది కదలదు, కానీ దానికి మేము అడిషనల్గా సీజీ చేసామంటున్నాం. కంప్యూటర్ సగం హ్యూమన్ వాడి ఈ టెడ్డీ బేర్ని తయారు చేసాం. బట్ ఎనీవేస్ గాయత్రి గారు, అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ ఎంతవరకు ఉంది మీకు తెలుగులో మెయిన్గా? Language barrier exists actually, but I feel like when we are acting, if you know the emotion, you will get the lines. Because the lines you have to remember like a poetry. I remember it as a poem, honestly. Because there's a slang in which Telugu people talk also. So I learned that in a way. And that's why I can't take prompting, you know. Because when somebody is saying it in their dialect, their way, I can't remember them. Because I have learnt it like a song. That's how I learn my lines. And when I say my lines, I just remember the emotion. That in these lines, I'm saying this. So then it comes. And when I'm doing Hindi also now, I actually apply this only. I learn the emotion first. Because that's what you are trying to communicate with the audience. You're trying to... Sometimes we
hyper focus on the lines so much that what are we saying, how are we saying it. But the point is actually the emotion. Anyway, it got dubbed later on. So, గ్రేట్. సరే తెలుగులో బూతులే నేర్చుకున్నాం. what? వాట్ గాలియా లైక్ ఇన్ తెలుగు వాట్ డిడ్ యు లెర్న్? None. Please teach me. Please ఫస్ట్ teach ఒకరు me. భాష నేర్చుకుంటున్నారంటే బూతులు అవే నేర్చుకుంటావు. చెప్పు పర్లా. Cheppu. How? Say na. I don't నేను know. చెప్పను, నువ్వు ఏం నేర్చుకున్నావు చెప్పు. ఓకే, బూతులు కాదండి, తెలుగు వర్డ్స్ Okay, what are the Telugu words? Sir, leave bad words. What are the words you learned in Telugu? Some words which you remember. అట్ ద టైమ్ ఆఫ్ టైగర్ నాగేశ్వర్. అందరూ హీరోయిన్స్ నేర్చుకునే That time ఫేవరెట్ I వర్డ్. అందరికీ నమస్కారం, బాగున్నారా, ఎలా ఉన్నారు? Hello, Naru. స్టాండర్డ్ బాంబే నుంచి ఎవరు ల్యాండ్ అయినా స్టాండర్డ్. వాళ్ళ యాక్సెంట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది సార్. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు, బాగున్నారా? ఒకటి రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఏడు ఆరు, ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది. తొమ్మిది పది. నాట్ బ్యాడ్, గ్రేట్, గుడ్ గుడ్ గుడ్. I remembered more also. I don't know why I can't recollect, but I knew more during Tiger Nageshwara because that was again when you're shooting na, and that time I had just finished shooting Buddy also when we were promoting the film, so it was closer to me speaking Telugu a lot. Right now it's been a while since I've Yeah, been so in he's asking, Hyderabad. last interview apparently you spoke more Telugu. Yeah, I did. That's what I'm Avuna? saying. The reason I knew was because I was shooting that time. Abhi out of touch ho gayi hu ekdam. ఓకే సార్, మీరు తెలుగులో చాలా ఎక్కువ సినిమాలు చేశారుగా, మరి మీరు ఎంత పర్సంటేజ్ లో ఉన్నారు తెలుగులో ఇప్పుడు? See, if I'm doing something, I should do it complete. The perfection should be there. Telugu is such a beautiful language. I don't want to kill it. So if I'm talking in Telugu, it should be proper Telugu. Even I started dubbing for my for View Home. I have worked for 3-4 days. We went for dubbing and they liked it. But at the end of the day, my voice and Jakenza's voice is in a completely different way, and people should relate it to them. Then we just kept it. For this Buddy, I really wanted to dub, but at that time I was shooting with some other things, and they have a different plan. I was shooting for some other films in Tamil, so I couldn't come for the dubbing. So at least from next movie, I just want భాష to. నేర్చుకోవడం అస్సలు ఈజీ కాదు, చాలా కష్టం, చాలా కష్టం. నేను తెలుగుకి దగ్గరగా ఉన్న కన్నడ నేర్చుకోవాలంటేనే నేను అన్ని ఒక వర్డ్స్ రాసుకుని And you have done- తప్పులు చేసిన కన్నడ film. Malayalam film. Malayalam I had done. That is- Malayalam and Telugu, though they're totally different, both are Sanskrit based. Uh-huh. Lot of the words are similar. So, and I know some Tamil. So though I don't understand Malayalam fully, when somebody is speaking, at least 30-40% I can understand, because I know Tamil, and then a lot of same like Sanskrit words are there in both the languages. అన్న ఈ బుక్ పనిచేయలేదన్న, 30 రోజుల్లో నేర్చుకోవడం ఎలా అనేది ఉంటుంది కదా, అదే 300 రోజుల్లో నేర్చుకుంటే చాలు, అదే గొప్ప. బట్ అజ్మల్ సార్, అంటే యువర్ కమింగ్ అనదర్ నెగటివ్ షేడ్, బట్ ఎప్పుడు కూడా సినిమాల్లోని టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ యాంటోగనిస్ట్ అండ్ ప్రొటగనిస్ట్. బట్ బడ్డీ అనేది ఒక డిఫరెంట్ ఫిల్మ్. సో ఎవరిని యాంటోగనిస్ట్ అదే ప్రొటగనిస్ట్ అని మీరు డిఫైన్ చేస్తారు? వెదర్ ఇట్ ఇస్ అల్లు శిరీష్ గారు టేటి? See, actually, this person is a very nice person in the film. Actually, the problem is mine. He's coming in my way. I don't like that. I do have a plan. I do have certain things, but he always disturbs me. Then he becomes my enemy. So I should just Kill. finish him off and go with my own things. So actually, I am the hero. He's coming in my way and he's giving me my way. సూపర్. మెయిన్ గా బడ్డీ నుంచి చాలా కామెడీ చూస్తాం ట్రైలర్ లో, మెయిన్ గా యాక్షన్ కూడా చాలా చూస్తాం. బట్ ఎమోషన్ అనేది డెఫినెట్లీ చిన్న పిల్లలకి కానీ యూత్ కానీ చాలా బాగా కట్టుబడేస్తుంది. అందులో టెడ్డీ లాంటి వాళ్ళు చేస్తారు. బట్ హౌ దే, అంటే అది ఎంతవరకు ఉండబోతుందండి సినిమా? ఇప్పుడు ఏ కథ తీసుకున్నా మనం, ఎంత కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు ఒక క్షణంలో ఏదో కొత్త కాన్సెప్ట్ ఏమైనా తీసుకున్నా కూడా కోర్ అనేది ఎమోషన్ ఉండాలి. సో అలాగే ఎమోషన్ లేకుండా 4 సీన్లు ఎతికిచ్చి ఎంత కొత్తగానో చూడం. ఎనీ టైం ఒక కథకి అండర్లైన్ స్కోర్ విల్ బి ద ఎమోషన్ ఉంది. సో అది బ్యాంక్ చేసుకునే మా డైరెక్టర్ గారు డిజైన్ చేశారు. సో నేను అన్నట్టు ఇది యాక్షన్ థ్రిల్లర్ అయినా ద సినిమా వచ్చి ఒక కోర్ ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ని కాపాడడానికి ఎంత దూరం వెళ్తారు, ఆ ఫ్రెండ్కి ఏంటి అడ్డంకులు వస్తాయి, ఎలా ఎదుర్కొంటారు, ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఇదే ఆ కోర్ ఎమోషన్ అనమాట. సో ఎమోషన్ లేకుండా సినిమా నడపలేము. అఫ్ కోర్స్ ఇట్ విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ ఎమోషన్. డైరెక్టర్ అన్ని చూసుకునే ప్లాన్ చేసి పెట్టాడు. సో వన్ ఫైనల్ క్వశ్చన్, మెయిన్ గా స్టూడియో గ్రీన్ కి మీకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో ఫైనల్ గా వాళ్ళు మీతో సినిమా చేస్తున్నారంటే ఎంత ఎక్సైటెడ్ అయ్యారా, లేకపోతే ఎలా ఉండబోతుంది సినిమా? ఒక పక్క మీ ఫేవరెట్ హీరో సూర్య గారు కూడా స్టూడియో గ్రీన్ లో కంగువాతో వచ్చేస్తున్నారు. ఆ షార్ట్స్ ఏమైనా కొంచెం చూపించారా? యాక్చువల్గా నాకు జ్ఞానవేల్ గారు త్రూఅవుట్ ద మేకింగ్ ఎప్పుడు మేము కూర్చున్నా మా సినిమా డిస్కషన్ అయిపోయాక అడుగుతుంటారు, సార్ మన హీరోది ఏమవుతుంది, ఏమొస్తుంది, మన సినిమా ఎలా వస్తుంది, మన సినిమా ఎలా వస్తుంది అంటే
సార్ ఎవరికి చూపించొద్దు, ఎవరికి చెప్పొద్దు, మీకే చూపిస్తుందని చెప్పి ఎప్పుడు విజువల్స్ చూపించాడు ఆయన ఐప్యాడ్ లో. చూసి చాలాసార్లు ఎక్సైట్ అయ్యారు. బాబీ డియోల్ జాయిన్ అయినప్పుడు చూపించాడు. సార్ రషెస్ అడిగా, సార్ బాబీ డియోల్ జాయిన్ అయ్యారంటే ఒకసారి చూపించండి అని రషెస్. యానిమల్ చూసాక నాకు అసలు పిచ్చ క్రేజ్ వచ్చిందంటే ఆయన ఇంట్రడక్షన్ షార్ట్స్ ఏం చూపించారు. సినిమా అయితే నిజంగా పెద్ద సినిమాలో ఉంది అది. అండ్ సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ కంగువా. ఎందుకంటే మా ప్రొడ్యూసరు అండ్ చాలా ఇంటర్వ్యూలో చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చాను సూర్య ఫ్యాన్ అని చెప్పి. సో సూర్య గారు స్టూడియో గేమ్లో చాలా సినిమాలు చేశారు, కార్తీక్ గారు, సూర్య గారు. అటువంటి బ్యానర్లో వాళ్ళ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమాలో హీరోగా నటించడం అనేది నాకు వెరీ ప్రైడ్ ఉన్న విషయం. చాలా పర్సనలీ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆయన చాలా మంది హీరోలు తెలుసు, ఇంతమంది పరిచయం ఉన్న ఫస్ట్ సినిమాకి నన్ను ఎంచుకున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మా ఇద్దరు ఫస్ట్ కొలాబరేషన్ సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయితే నాతోనే కాదు ఆయనకు తెలుగులో కూడా చాలా సినిమాలు తీయాలని ప్లాన్ ఉంది. ఒక మంచి ప్రొడ్యూసర్ ఆయన ఒక 20-30 మందిని ఇంట్రడ్యూస్ చేశారు తమిళ్లో, డైరెక్టర్స్ కానీ, కంపోజర్స్ కానీ, హీరోస్ కానీ, ఇది కానీ అది కానీ. అలాంటి ప్రొడ్యూసరు మన ఇండస్ట్రీలో ఇంకొకళ్ళు వస్తే పరిశ్రమకు చాలా బాగుంటుంది. సో బడ్డీ అనే సినిమా జస్ట్ నా కోసం, డైరెక్టర్, మా కష్టాలు, మా ఆర్టిస్టుల కోసం కాకుండా ఒక మంచి ప్రొడ్యూసర్ మన ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సో ఈ సినిమా బాగుంటే ఇంకా సినిమాలు తీస్తారు తెలుగులో అని కూడా ఇట్స్ దానికోసం కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సూపర్. అండ్ కంక్లూడ్ చేసే ముందు హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు, ఒక 5 questions ఉన్నాయి, దాన్ని కంప్లీట్ చేయండి. ద ఫస్ట్ క్వశ్చన్ టు గాయత్రి. ఎవరైనా చెప్పొచ్చు, హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ దర్ లైన్స్ డ్యూరింగ్ ఎ సీన్. ఇలా వేలు చూపిస్తే చాలు, జస్ట్ ఫింగర్స్. I will only because I పాపం don't know తెలుగు the రాదు కాబట్టి అదే తనే. She's tall in the interview, that's why this. Yeah. But she's so good in delivering her dialogues now. Super. The next one, who is most likely to make everyone laugh on set? On set? Probably. Answer రాలేదు అజ్మల్ గారు. Actually, we were in a We were all complete fighting, so all like that action hero villain. he was completely in a different mood at that time. Yeah. We were in more of a playful zone, so I think that's why he was making me laugh. But him. Super. Who is most likely to stay in character off camera? She's a typical cinema Pallavi like a goody two shoes. What I'm thinking, Yeah. I don't know. Yeah, I That guess. structure scene, what? You identify with goody two shoes? I do to some level. Yeah, I do. I would like to believe that. Yeah. Super. Delusion. I want to paint that picture. Next Let the question, audience who is most believe. likely to bring the best snacks on set? Snacks? Nobody. No one. None He's of us diet know. conscious. She's diet conscious. Oh my God. Who is most likely to pull pranks on their co-stars? I didn't, but it would have been me. Yeah. Super. Who is most likely to have that stretcher I only pulled. Liar. Oh, already prank జరిగిపోయింది. లేదు అవ్వలేదు, ఊరికే అంటున్నాను. Okay, the next question. Who is most likely to have the most interesting stories about their audition experiences? Probably. I audition lesser than you. I'm sure. Yeah. But you also. Ajmal I'm sir, sure. any interesting audition experience? Actually, I didn't. I just. You didn't share any, but what about you? Have you had any audition? Only once I had my audition in my first film, and that's it. That's it? Yeah. No, I've auditioned hundreds of things. Oh. Yeah. So yeah. you're Lots. likely to have the most interesting Yeah, story. Please share one interesting story. The first plots. Which one do I say? So Any interesting. Gayatri, the thing is that I had made a reel of myself and have given to the directors. By seeing that reel only, they have called me. Wow. You They to were- talent. look at this show off. Show off. Next level of talent. Yeah. No, there are lots of auditions I've given. Audition లో కామెడీ పెద్ద ఏం జరగదు అంటున్నా. Okay, no. Very unlikely, yeah. Yeah. So the next, who is most likely to offer acting tips they have learned in workshops or anything? Acting tips. I acting tips. No, but I think him only. తనకి లాంగ్వేజ్ రాదు He is కదా. a perfectionist. He wants more and more and more of perfection, and he's completely into that. and అది other చెప్పు, things. నేను యాక్టింగ్ టిప్స్ ఇస్తాను. వేరే విధంగా. And he's good No, at imparting that- wisdom. He's good at imparting that wisdom, and I like that. తనకి తన తెలుగు కాదు కదా అంటున్నా. సో సీన్ చేసే ముందు ఐ యూస్ లైక్ వచ్చి లెట్ us go through the lines. నువ్వేం చెప్తున్నావు, నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు, నేనేం చెప్తున్నా, విల్ గో త్రూ ఇలా. సో దీనికి ఈ లైన్, సో ఎక్కడ స్ట్రెస్, ఇలా చెప్పాను తప్ప I take యాక్టింగ్ a తన lot క్వాలిటీ of stress actually because I don't speak the language. So how to say it? I was over fixating. Like he's talking. అదే చెప్తున్నా, నువ్వు డైలాగ్ గురించి అంత స్ట్రెస్ కాకు, నీ ఫేస్ ఎక్స్ప్రెస్ చేస్తుంది నువ్వు అంటుంది. చిన్న చిన్న రోల్ అయినా కూడా అది డబ్బింగ్ లో కరెక్ట్ చేసుకోవచ్చు.
నువ్వు Yeah. బాగా చేస్తున్నావు, నీ ఎమోషన్ బాగా పలుకుతున్నా అదే చెప్పాను. Like I remember we were shooting the climax scene and I was talking to him, okay? And he's saying something to me and I have zoned out because I'm thinking about my lines. Wow. Like I'm just thinking, he's like, hello. Like, are you here? And so that's because I was stressed, really stressed. So She's also a perfectionist. She doesn't yeah, say it, but... I also have a nerd in me, so I'm also like, I have to do it perfectly. So anyway. సూపర్ సార్. బట్ ఎనీ టూ గుడ్ అంటే ఒక మంచి 2 విషయాలు వీళ్ళిద్దరి గురించి, వాళ్ళతో యాక్ట్ చేశారు కాబట్టి. అజ్మల్ బ్రో, అజ్మల్ హ్యాస్ అ మ్యాజికల్ కేపబిలిటీ. స్క్రీన్ లో నిజంగా విలనస్ గా క్రూరంగా ఉండగలంటున్నా. నేను ఫస్ట్ హాయ్ బ్రదర్, హాయ్ నైస్ టు మీట్ ఇంతే మాట్లాడాను. తర్వాత స్ట్రైట్ షాట్ లోకి వెళ్ళాడు. షాట్ లోకి వెళ్ళాక మానిటర్ చూసి బాయ్ రంగం తర్వాత నేను స్ట్రైట్ చూస్తున్నాను కదా, నెగిటివ్ షేడ్ బా భలే చేసినట్టు. అంటే కట్ అయ్యాక చాలా ఇంటెన్స్ గా ఇలాగా ఉంటాడేమో అనుకున్నాను. వచ్చి చాలా స్వీట్ గా హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు, నైస్ టు మీట్ యు అంటే ఎంత యాక్టర్ అయి ఉండి ఇండస్ట్రీలో ఉండి నాకు కూడా ఒక సెకండ్ కి జీర్ణించి కూడా టైం పట్టింది. హ్యూజ్ కాంట్రాస్ట్ బిట్వీన్ దిస్ అండ్ దాట్. కెమెరా రోలింగ్ అంటే అగైన్ హిల్ స్విచ్ బ్యాక్ టు హిస్ ఇంటెన్స్ మోడ్. సో దట్స్ లైక్ అ గ్రేట్ కేపబిలిటీ అంట టు బికమ్ సంథింగ్. మీరు నిజ జీవితంలో కాంది టోటల్ గా ఆపోజిట్ అవడం అనేది ఇన్ స్నాప్ ఆఫ్ అ సెకండ్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్, విచ్ ఐ సా ఇన్ అజ్మల్. In Gayatri, her patience with my jokes and teasing probably. Yeah, No. I will give myself props for that. Oh yeah, please, right. I was so nice to you all the time. You were, but you don't realize when you become mean. Like, I'm wearing such a nice outfit. He's telling me, why are you so overdressed? I'm like, you've come in your track pants. I'm putting an effort for a film. I'm like, why Film you కోసం లేదు, నీ ఓన్ ప్రమోషన్, సెల్ఫ్ ప్రమోషన్ లా ఉంది. అజ్మల్ సార్, వాట్ అబౌట్ our Allu Shirish? Allu Shirish, I really like him because he's from such a very big family. He's so down to earth. He treats his fellow persons very well. Even a small boy in the sets, he just take care of them, and such a sweet person. Yeah, he's a really good buddy. Thank you. గాయత్రి గారు. I want to talk about Sirish first. One thing I realized, in fact, very recently, is that he's a very intellectual person. Like, his level of intellect is at a level which I don't think people are aware of. I don't think know a if lot it's a of good or a people. bad thing, but I think it's a very good thing, because that you know you're an emotional person because you're an actor, and I know you're used to that. But intellect is not something that people relate to with actors a lot. You know, like they just assume Yes, that actors are dumb or whatever, but that's not the case. It's far from the truth, especially in his case. He's a very intellectual person, very well aware. I remember you telling me something about, you know, the things that you like to do in your pastime. So just generally, he's very aware of his actions and his emotions. He's not delusional. You know, I'm privileged, so I can do anything, this, that, none of that. As he said, he's a very humble person. And he's a pitara of talent, which will come out now very Yes. soon when the film comes out. And you know, more and more films he'll do, the more the people are going to get to see him. And now you're going to do more films as well. Yes. So that's about him. And one very special thing about Ajmal is that when we first met, I was extremely intimidated by him because I saw him on screen, on the monitor first. And then he came off the monitor and he met me, said hi to me, and I was like, oh, hi. So in the beginning but he's such a soft person that I was like, okay, this is not the same person. He even spoke with my manager. He was very kind to everyone on he's a set. very kind person. He's to everyone, not just the main Yeah. actors or whatever, but genuinely other people as well. I'm not just saying that because he's sitting here. I mean it, okay? He's actually నేను really కూడా nice. చూసా, sir. We Even all when felt- he came to Bombay, he texted me, you want to catch up? I was busy that time, so we couldn't. But he's a really sweet guy. Very opposite to his on-screen villainous persona. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ అన్న. Thank you. అండ్ వండర్ఫుల్ కన్వర్జేషన్ మన మధ్య జరిగింది. Thank you. సో August 2 వరకు ఈ టెడ్డీని మాకు ఇవ్వచ్చుగా. Please. August 2 నుంచి ఆ బడ్డీని మేము తీసుకెళ్ళిపోతాం ఇంటికి. Done. సో అంతవరకు టెడ్డీని తీసుకెళ్తాం. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. Thanks. అండ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 2. థ్యాంక్ యూ. Thank you. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా August 2 థియేటర్స్ లో బడ్డీ సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.